క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులమవండి. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ రోజు మనం 2 తిమోతి 2 నుండి 1 వచనంలో ఉన్న అద్భుతమైన సత్యాన్ని ధ్యానించుకుందాం. నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ మాటలు అపొస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసినవి. కాని అవి ఈరోజు మనందరికీ వర్తిస్తాయి. మన జీవితాల్లో అనేక సవాళ్లు, కష్టాలు ఎదురైనప్పుడు మనం బలహీనంగా, నిస్సహాయంగా భావించడం సహజం. కొన్నిసార్లు మనం దేనిని ఎదుర్కోలేమనిపిస్తుంది. అయితే ఈ లేఖనం మనకొక గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది. క్రీస్తుయేసునందున్న కృపచేత మనం బలవంతులం కావచ్చు. ఈ కృప అంటే ఏమిటి? ఇది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చే దయ, ఆయన ప్రేమ, ఆయన శక్తి. మనం అర్హులం కాకపోయినా దేవుడు మనకు దీన్ని ప్రసాదిస్తాడు. ఈ కృపద్వారానే మనం మన బలహీనతలను అధిగమించి ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా బలం పొందగలం. మనం ఈ కృపను ఎలా పొంది బలవంతులమవుతాం? 1. క్రీస్తు యేసుతో సహవాసం ద్వారా. యేసుతో మన సంబంధం ఎంత దగ్గరగా ఉంటే ఆయన కృప మనలో అంత ఎక్కువగా పనిచేస్తుంది. ప్రార్థన ద్వారా, వాక్యం చదవడం ద్వారా, ఆయనతో సన్నిహితంగా ఉండటం ద్వారా మనం బలం పొందుతాం. మన దైనందిన జీవితంలో యేసును మనతో కలుపుకుని జీవించాలి. 2. విశ్వాసం ద్వారా. కృపను విశ్వాసంతో స్వీకరించాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడని, మనల్ని బలపరుస్తాడని నమ్మాలి. మన సొంత బలం మీద ఆధారపడకుండా ఆయన శక్తి మీద నమ్మకం ఉంచాలి. 3. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. దేవుని వాక్యం జీవం కలిగింది, శక్తివంతమైనది. మనం వాక్యాన్ని చదివి, ధ్యానించినప్పుడు అది మన ఆత్మలను పోషించి మనకు శక్తినిస్తుంది. అది మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. 4. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా. దేవుని చిత్తానికి విధేయత చూపినప్పుడు ఆయన కృప మనలో మరింతగా ప్రవహిస్తుంది. ఆయన మనకు అప్పగించిన పనులను నమ్మకంగా చేసినప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు. ప్రియమైన వారలారా, మీరు ఈరోజు బలహీనంగా ఉన్నారా? మీరు నిరుత్సాహంగా ఉన్నారా? అయితే గుర్తుంచుకోండి, క్రీస్తు యేసునందున్న కృపద్వారా మీరు బలవంతులవుతారు. మీరు ఒంటరివారు కారు. దేవుడు మీతో ఉన్నాడు. ఆయన కృప మిమ్మల్ని అన్ని వేళలా ఆదుకుంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుని కృపను విశ్వసించండి. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. మీరు ఆయన కొరకు నిలబడటానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అవసరమైన శక్తిని ఆయన మీకనుగ్రహిస్తాడు. ఆమేన్.